అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు, ఇటు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ, అలాగే ఉభయ గోదావరి నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అలాగే కృష్ణా గుంటూరు నుంచి కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గత నెల 27వ తేదీన మనకు ఎలక్షన్స్ అన్నవి జరిగాయండి. అయితే నిన్న రిజల్ట్ రావడం జరిగింది. ఇక్కడ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పిఆర్టీయూ తరపున పోటీ చేసినటువంటి గాదే శ్రీనివాస్ నాయుడు గారు గెలుపొందడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ రిజల్ట్ అన్నవి ఈరోజు ఫైనలైజ్ అయింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి పోటీ చేసినటువంటి రాజశేఖరం గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందారండి. ఈయన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అంతేకాకుండా కృష్ణా గుంటూరుకు సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆలాపాటి రాజా గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగిందండి. ఇది నిన్న అనౌన్స్ చేసినటువంటి ఈ యొక్క టీచర్ కాన్స్టిట్యుయెన్సీ ఈ యొక్క పిఆర్టీయూ తరపున గాదే శ్రీనివాస్ నాయుడు గారు గెలుపొందడం వల్ల ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి యాంటీ అప్పుడే 9 నెలల్లోనే వచ్చిందా అన్నటువంటి అభిప్రాయం అయితే చాలా సర్కిల్స్లో వినిపించిందండి. కాకపోతే ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ, ఈ 2 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్ నుండి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ కూటమి అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థులు ఎవరు కూడా గట్టి పోటీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయలేదండి. ఏ వ్యక్తిని కూడా పోటీలో దింపలేదు. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరాంధ్రలో కూటమిలో పార్టీలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం గాదే శ్రీనివాస్ నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పిఆర్టీయూ టీచర్స్ యూనియన్ పిఆర్టీయూ వాళ్ళకి సపోర్ట్ చేసింది. కాబట్టి అక్కడ గాదే శ్రీనివాస్ నాయుడు గారు గెలుపొందడం అన్నది కూటమి ప్రభుత్వానికి మాత్రం చిన్న ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అని నిన్న మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నవి 2 కూడా ఇటు ఈస్ట్ వెస్ట్ కానీ అటు కృష్ణా గుంటూరు కానీ 2 కాన్స్టిట్యుయెన్సీస్ కూడా అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం గెలుపొందింది. కాబట్టి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉన్నదనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ యొక్క నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సమస్యలు కానీ లేదా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళ యొక్క డిఎస్సికి కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం కానీ ఈ సమస్యల్ని గవర్నమెంట్ ఇమీడియట్లీగా పరిష్కరించే మార్గం వైపు ముందుకు వెళ్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇంత స్పష్టమైనటువంటి మెజార్టీ ఈ యొక్క గ్రాడ్యుయేట్లు ఇవ్వడం అన్నది ప్రభుత్వానికి నిజంగా ఒక మంచి సంకేతమే. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదన్నది నా అభిప్రాయం అండి. అందరికీ నమస్కారం.